తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియచేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నద్ర అన్నారు. ఓటుకు నోటుకు నాయకులు ఇతరు 2 రాష్ట్రాలకు సీఎంలు అయ్యారని, ప్రజలకు పథకాలు నోట్లు పంచిన సీఎం ఓడిపోయారన్నారు. వైసీపీ ఓడిపోవడానికి కారణం సూపర్ 6 పథకాలని, అటువంటి పథకాలు మీరు తొందరగా అమలు చేయాలని తెలియజేశారు. ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో సీఎం చంద్రబాబు నాయుడు అయినా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి తెలియజేయాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న కోరారు. ఎన్నికల సమయంలో విమర్శలు ఎలాగో చేశారు, కానీ ఎన్నికల తర్వాత కూడా విమర్శలు చేయడం సరికాదని ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి ప్రజలకి కావాల్సిన విమర్శలు కాదని అభివృద్ధి చేయాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. జగనేమో నోటు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. వీళ్ళేమో ప్రజాప్రతినిధులు కొనడానికి నోటు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు దాంట్లో ముఖ్యమంత్రులు అయ్యారనమాట. అక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అది కాలమహిమ అనుకోవచ్చు, మన దురదృష్టం అనుకోవచ్చు. అంటే సంవత్సరానికి 4 లక్షలే, 5 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు. మరి ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు కూడా చెప్తే, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామన్నారు కాబట్టి ఎలాగ ఇవ్వబోతున్నారు చెప్తే నిరుద్యోగులు సంతోషపడతారు. 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పారు కదా, అంటే సంవత్సరానికి 4 లక్షలు, 5 4 20. ఇవన్నీ చేస్తే మంచిది అసలేదు. అందువల్ల మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఎప్పుడు ఏ హామీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పండి. ఎందుకు చేయలేదని ఇప్పుడు మేము అడగడానికి మేము 6 నెలలు సంవత్సరం టైం మీకు ఇస్తాం. మేము అడగడానికి ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఎందుకు చేయలేదని మేము అడుగుతాం. ఇప్పుడే చేయండి అని చెప్తున్నాం. మేము సహకరిస్తాం అంటున్నాం. అది ఎప్పుడులో ఏ పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పుమంటున్నాం. అలాగే ఓట్లు వేసిన వాళ్ళు, ఆ పథకాలు వస్తామని ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు, విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే వాళ్ళ కోసం పనిచేసిన వాలంటీర్లు కావచ్చు. ఎందుకంటే వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు కదా, అది ఇస్తారో లేదో మనకి ఎలాగ ఇస్తారో తెలియదు. ఎంతమంది తగ్గించి చేస్తామని చెప్పలేదు కదా వాలంటీర్లకు కూడా. ఎంతమంది వాలంటీర్లు అంతమందికి ఇస్తామని చెప్పారు. అందువల్ల ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.